తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పరాజయం అయినా కూడా అత్యధిక ఓట్లను వేసిన తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బీజేపీ నాయకులు అజయ్ కుమార్, వరప్రసాద్, పొనగంటి భాస్కర్ వరప్రసాద్లతో కలిసి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇది వరకు కూడా నేను ఒకసారి ఎంపీగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రజలు ఆదరించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున జరగడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చినందుకు వైఎస్ఆర్ పార్టీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ తర్వాత కొన్ని విభేదాలు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పులు నేను చూడడం జరిగింది. వారు ఏ విధంగా అయితే మొట్టమొదటిలో ఉన్నారో అది లేకోకుండా ఆ తర్వాత ఒక నియంతృత్వంతో అహంకారంతో ఉన్నట్టుగా తెలిసింది నాకు. తర్వాత వారు సన్నిహితులతోనే ఎక్కువగా కులం అందరిని చూడకపోయినా దాదాపు ఒక 10 మందిని కేవలం వారి సామాజిక వర్గం చెందిన వాళ్ళని మాత్రమే చూసుకోవడంతో మాలాంటి సామాజిక స్ఫూర్తితో ఉన్న వాళ్ళకి చాలా బాధాకరంగా అనిపించింది. వారు కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక సామాజిక వర్గాలని చౌదరి సామాజిక వర్గం పోగొట్టుకోకూడదు, అలాగే షర్మిలా గారికి కూడా చేయవలసిన సహాయం చేయాలా, వారు ఎంతో కష్టపడ్డారు. అలాగే మైన్స్ విషయం కోఆపరేటివ్ సొసైటీ పెట్టండి, ఈ విధంగా మీరుగా చేసుకోవడం అది బాగుండలేదు, సిలికా కానీ అలాగే క్వాడ్స్ కానీ ఇసుక కానీ అని చెప్పడం జరిగింది. మొదట్లో ఎంపీగా ఉన్నప్పుడు నా సలహాలు తీసుకోవడం, బీసీ సోదరులను కలుపుకోమని చెప్పి నేను కోరినప్పుడు తీసుకోవడం, మైనారిటీని తీసుకోమని చెప్పడం, అవన్నీ నేను ఎంపీగా ఉన్నప్పుడు నా సలహాలు తీసుకునేవారు. ఆ తర్వాత క్రమేపా వారు ఎవరిని పట్టించుకోకుండా వారిగా చేసుకోవడం, వారితో పాటు ఉన్న కేవలం ఒక 5-6 చాలా బాధాకరంగా సజ్జల రామకృష్ణ గారు, అలాగే సాయిరెడ్డి గారు, అది దురదృష్టవశాత్తు ధనంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి, నేను కూడా ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, మాకు ఒక కట్టుబాటు ఉంటుంది. కానీ అది ఏది లేకోకుండా ధనంజయ రెడ్డి గారు రెండిటికి రాజకీయానికి అలాగే అడ్మినిస్ట్రేషన్కి తేడా లేకోకుండా వారు ప్రవర్తించడం,